మన వాక్య బాగా అంశమే. ఆశ కోల్పోయిన చోట దేవుని యొక్క అద్భుతం అనేది మొదలవుతుంది. ఆశ ఎక్కడైతే మనం కోల్పోతామో అక్కడే దేవుని యొక్క అద్భుతం అనేది ప్రారంభమవుతుంది. లోకాసు వార్త 18వ అధ్యాయము 27వ వచనము, ఆయన మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యములు అని చెప్పిను. మనుషులకి అది అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యం. డాక్టర్ గారు అంటారు, మేము చేసాము, మరి ఇంకేదైనా ఉంటే ఇక దేవుడు చేయవలసిందే, హోప్స్ అయితే లేవు అని డాక్టర్ గారు అంటారు. ఆర్థిక పరిస్థితి అంటూ ఉంటుంది, ఇదిగో ఎంతవరకు ఎట్లాగొట్లా లాక్కొచ్చావు, కానీ ఇక మీదట ఇంతకు మించి ముందుకు వెళ్ళలేవు, వెళ్ళినా ఆ యొక్క రుణమును తీర్చలేవు పరిస్థితి అంటుంది. మనసు అంటుంది, ఇప్పుడు వరకు మనం ప్రయాసపడిన చాలు, ఇక మనం విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది, ఇక మనము ప్రయాసపడలేమని మనస్సు అనే మాట అంటూ ఉంది. అంటే మన జీవితంలో ఏంటంటే ఒక క్షణం వస్తుంది, బయటకైతే కనిపించదు, కానీ మనసు మాత్రం విరిగిపోతుంది కొన్ని పరిస్థితులు మన జీవితంలో నెరవేరకపోవటం బట్టి. ఎందుకు మన జీవితంలో ఆశ చనిపోతుందంటే, ఒకసారి కాదు ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నావు, జవాబు అనేది రావడంలా. ఒక ప్రయత్నం కాదు, ఎన్నో ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉన్నావు, కానీ ఏ ప్రయత్నాల్లో కూడా సక్సెస్ అనేది కనపడటంలా. ఒకరోజు కన్నీరు కాదు, ఎన్నో రోజులుగా ఒక విషయమై ప్రతిరోజు నీ ఇంటిలో దుఃఖాన్ని నువ్వు కన్నీరుగా కారుస్తూ ఉన్నావు, అయినా కూడా ఫలితం కనపడడం లేదు. ఇటువంటి అనుభవాలన్నీ కూడా ఏ వ్యక్తి యొక్క జీవితంలో తారసపడుతూ ఉంటాయో వారు అంటున్న మాట, అయ్యా ఇక మా వల్ల కాదు, మేము చేయవలసిన ప్రయత్నం మేము చేసాం, కార్చవలసిన కన్నీరు కార్చాం, చేయవలసిన ప్రయత్నం మేము చేసాం, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్నో రోజులుగా అద్భుతం కోసం ఆశించాం, కానీ మేము ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయాలుగా ఉన్నామని వారు ఏం చేస్తారు అంటే ఆశ అనేది చనిపోతుంది. వారి జీవితంలో ఉన్న ఆశ అనేది చనిపోతుంది. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో మార్తా మరియ అనే ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఎంతగా ప్రేమించిన సహోదరుడు చనిపోయిన వాడుగా ఉన్నాడు. దేవునికి కౌరంపించారు, ఒక ఆశ ఉంది, ఆయన వస్తే గనక ఆ కుమారుడు సహోదరుడు బ్రతికించబడతాడని. కబురైతే వెళ్ళింది, కానీ ఆయన రాక ఆలస్యమైంది. చనిపోయేప్పటికి 4 రోజులు అయిపోయింది. సమాధిలో పాతిపెట్టబడిన వాడుగా ఉన్నాడు. అక్కడ మార్త ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువును చూసి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా ఇదిగో నాయనా, నువ్వు ముందుగా వచ్చినట్లయితే నా సహోదరుడు బ్రతికేవాడు కదా, నా ఆశ అట్లాగే ఉండేది కదా, నా బిడ్డ చనిపోయాడు, ఈ సహోదరుడు చనిపోయాడు అని ప్రభు యొక్క రాకను బట్టి ఆమె ఎంతగానో నిరుత్సాహపడుతుంది. ఇప్పుడు వచ్చావయ్యా, అది ముందు వచ్చినట్లయితే కథ వేరేలాగుండేది. అంటే ఆమె జీవితంలో దేవుణ్ణి నిందిస్తున్నట్ట ఈ మాటలు? దేవుణ్ణి అయితే నిందిస్తున్నట్టు కాదు. హృదయంలో ఉన్న వేదన, గుండెల్లో ఉన్న బాధ దేవునికి ఆ సహోదరి తెలియచేస్తూ ఉంది. నేను చెప్తున్న మాట, ఆశలు అనేవి ఎక్కడైతే అడుగంటిపోయాయో, ఎక్కడైతే ఆశ లేదు అని సమాజం అంటుందో అక్కడే దేవుడు తన కార్యాన్ని ప్రారంభించునుగాక. ఇక్కడ చనిపోయిన 4 రోజులు అవుతుంది, ఇక ఆశ లేదు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మృతుల్లో ఉన్న లాజరును తిరిగి పునరుద్ధానుడుగా బ్రతికించిన వాడుగా ఉన్నా. ఈరోజు నేను చెబుతున్న మాట ఏమిటంటే, ఇక్కడ కూర్చున్న వారిలో వారి విద్యా విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, వ్యవసాయ విషయంలో కానీ, ఆర్థికపరమైన విషయంలో కానీ, మరి జీవన సంబంధమైన ఏ విషయమైనా కూడా మనిషి అన్నవాడు ఆశ కలిగిన వాడుగా ఉంటాడు. కానీ ఆశ నెరవేరకపోతే ఎన్నో ప్రయత్నాలు చేస్తే ఇక మనం ఏమీ చేయలేని నిస్సహాయులని చేతులు తీస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే నీ బలము తట్టిదిగోచు కాదు, నా బలము తట్టిదిగో చూడుము, నీ బలముకు మించిన కార్యములు నా బలమే కదా చేయవలసింది. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులు కావలెను. అంటే మన జీవితంలో ఆశ నెరవేరకపోతే విచారం, ఎట్లాంటి విచారం అట్లాంటిది? మనోవిచారము. దేవుడు అందుకే చెప్తున్నాడు, నీ బలము తట్టిదిగో చూడకు, నా బలము తట్టదిగో చూడము, నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలసినది. పౌలు గారు అంటున్న వాడుగా ఉన్నాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే ప్రభువునందు నేను బలవంతుడిని అంటున్నాడు. అయ్యా నీ కృప నాకు చాలు. అంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో పౌలు శీలలు బంధించబడిన వారుగా ఉన్నారు.
సంకెళ్ళ చేత కాళ్ళు చేతులు బంధించబడ్డాయి. చెరసాల అనుభవం వారి జీవితంలో చీకటి అనే అనుభవం వచ్చింది. అప్పుడు అర్ధరాత్రి అయిపోయింది. అయినా సరే పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే పాటలు పాడుచున్న వారుగా ఉన్నారు, ప్రార్థన చేస్తున్న వారుగా ఉన్నారు. అర్ధరాత్రి వారు చేసిన స్థుతి ఏం చేసిందంటే వారి జీవితంలో దేవుడు నూతనమైన వెలుగును ఉదయించేలాగా చేశాడు. హల్లెలూయా. అంటే అక్కడ ఆశ అనేది లేదు, ఆశ అనేది లేదు. ఆశ లేని చోట వారు చేసిన స్తుతిగానం ఏం చేస్తుందంటే నూతనమైన వెలుగును వారి జీవితంలోకి తీసుకొచ్చేసిందిగా కనబడుతుంది. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు చెప్తున్న మాట అదే. ఒక వ్యక్తి అనుకోకుండా ఒక చీకటి గదిలోకి వెళ్ళాడు. ఆ చీకటిని చూసి చాలా భయం అనిపించింది. అమ్మో, ఈ చీకటి ఏంటి, గదంతా ఆవరించేసిందని భయం అనిపించింది. వెంటనే బయటికి రావడానికి ప్రయత్నం చేయలేదు. మరి ఏం చేశాడు? ఇలా తడుముకుంటూ ఉంటే గోడ తగిలింది. ఆ గోడను తడుముకుంటూ ఏం చేశాడంటే స్విచ్ బోర్డుకి దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఏం చేశాడు? స్విచ్ అనేది వేసినవాడు. ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేసిన వాడుగా ఉన్నాడో ఆ చీకటి గదంతా కూడా ఏమైందండి? వెలుగుతో నింపబడింది. ఈరోజు దేవుడు మనకి వెలుగైనాడు. చీకటిలో ఆయన ప్రకాశించి వెలుగుగా ఉన్నాడు. ఈరోజు మనుషుల మీద, లోకం మీద ఆశ పెట్టుకుని ఇవి అసాధ్యం అనిపిస్తుందేమో, కానీ దేవుడి మీదను ఒకసారి ఆశ పెట్టుకుని చూడు. ఆ దేవుడు ఏం చేస్తాడంటే నీ చీకటిలో తన దివ్య కాంతిని నీ పక్షంగా చూపించునుగాక. హల్లెలూయా. ఇక్కడ ఆశ లేని అనుభవం గురించి మాట్లాడుతున్నా. మనుషులు ఎక్కడైతే వారి ఆశను వదిలేసుకుంటారో అక్కడ దేవుడు తన పనిని ప్రారంభిస్తాడు అని చెప్తున్నాను. ఏలియా తన ఆశను వదిలిపెట్టేసుకొని ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసివేసుకుంటున్నాడు. కానీ అప్పుడే కదా దేవుడు తన పనిని ప్రారంభించింది. అప్పుడు పని ప్రారంభించి ఇంత మట్టుకు చాలనుకున్న ఏలియా చేత దేవుడు ఏం చేశాడంటే శక్తికి మించిన ప్రయాణాన్ని ఏలియా యొక్క జీవితంలో దేవుడు నడిపించిన వాడిగా ఉన్నాడు. ఒక ప్రాంతంలో ఒక బావి ఉంది. ఆ గ్రామానికి ఆ బావి చాలా ఆధారం. అనేక మంది ప్రతిరోజు ఆ బావి దగ్గరికి వచ్చి ఎవరికి వారు తాగునీటికి, నీటి అవసరతలకు ఆ బావిలోంచి నీటిని వారు పట్టుకుని వెళ్ళేవారు. అనేక రోజులు ఆ బావి ఆ యొక్క గ్రామాన్ని పోషించింది. వర్షాలు పడకపోవడం వల్ల ఏమో కానీ, చెరువులు నిండకపోవడం వల్ల ఏమో కానీ, వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఏమో కానీ ఆ బావిలో నీరు అనేది ఎండిపోయింది. ఎలైన వారందరూ అనుకుంటున్నారు ఈ బావి పని అయిపోయింది, ఈ బావి మన దాహార్తిని తీర్చలేదు అని చాలా మంది అనుకుంటున్నారు. అట్లాగే దాన్ని వదిలివేశారు. చెత్త చెదారం అంతా కూడా బావిలో నింపబడిపోయింది. ఎవరు ఆ బావిని పట్టించుకోలేదు. కానీ ఒకరోజు ఏం జరిగిందంటే ఒక వ్యవసాయకుడు ఆ బావిని చూచి ఆ బావిలో ఉన్న చెత్త చెదారం అంతా తీసి శుభ్రం అనేది చేసిన వాడుగా కనబడుచున్నారు. అందరూ అంటున్నారు ఇదిగో వీడు పిచ్చివాడు, ఇదిగో ఈ బావి ఎండిపోయింది, ఈ ఎండిపోయిన బావిలో శబ్దం తప్ప ఏముంది, ఎండిపోయిన బావిలో కటిక చీకటి తప్ప ఏముంది, కాబట్టి ఎండిల బావిలో మరలా నీరు అనేది రాదు అని అనేక మంది మాట్లాడుతున్నారు. కానీ ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుచు ఉన్నా కూడా అతడు తన ప్రయత్నాన్ని తన దగ్గరే ఉంచుకొని ఆ మాటలు బట్టి కాకుండా ప్రయత్నాన్ని కొనసాగించిన వాడుగా కనబడుచున్నాడు. అప్పుడు ఏం జరిగింది? వాస్తవంగా జనులైన వారు ఏమనుకుంటున్నారు అంటే బావి ఎండిపోయింది. కానీ వాస్తవంగా అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే బావి ఎండిపోవడం కాదు, నీటి యొక్క ఎదుట చేత, వర్షాలు పడకపోవటం చేత నీటి మట్టం తగ్గింది. ఇప్పుడు ఆ బావిలో నీరు లేదంటే నీరుంది, కానీ ఆ నీటి మట్టం ఏమైపోయిందంటే అడుక్కు వెళ్ళిపోయింది, భూమి కిందకి వెళ్ళిపోయింది. అట్లాగే దేవుడు మన జీవితాల్లో కూడా అట్లాగే ఉంటున్నాడు. ఒకసారి మనం ప్రార్థన చేస్తే వెంటనే జవాబిస్తున్నాడు. అట్లాగే మనం ఏదో కోరిక కలిగి ఉన్నాం, ఆ కోరిక వెంటనే జవాబు వస్తుంది. అబ్బా, దేవుడు మనకి ఎంత పక్షంగా ఉన్నాడు అనుకుంటున్నా. కానీ కొన్ని సందర్భాలు వస్తాయి, కొన్ని కాలాలు వస్తాయి. ఆ కాలంలో ఎంత ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థనకు జవాబు రాదు. ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమిటంటే దేవుడు మన ప్రార్థన వింటున్నాడా, దేవుడు మనకు సహాయం చేస్తాడా అని మీకు అనిపించవచ్చు. వాస్తవంగా చూచే వారందరికీ బావి ఎండిపోయినట్టుగానే ఉంది. కానీ బావిలో నీరు ఎండిపోవాలా, ఆ బావిలో నీరు కింద అడుక్కు వెళ్ళింది, లోతుకు వెళ్ళింది జలం. అట్లాగే దేవుడు నీ పక్షంగా కూడా ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడం లేదంటే, నువ్వు అనుకున్న పనులు అవడం లేదంటే దేవుడు నీ పక్షంగా పనిచేయడం లేదని కాదు, ఆయన లోతైన జలముల్లో కూడా దేవుడు నీ పక్షంగా పనిచేస్తున్నాడు. హల్లెలూయా.
అక్కడ నడిపించిన నావలో లోతైన జలముల గురించి భక్తుడు ఒక చరణం రాస్తుంటాడు. లోతైన జలములలో లోతున వినబడు అంటే లోతైన జలములలో కూడా స్వరం ఎట్లా వినబడుతుందంటండి, లోతుగా. ఈరోజు నీకు కనిపించిన నీరుని బట్టి ఇక అయిపోయింది అనుకుంటున్నా, కానీ లోతైన జలములలో కూడా దేవుడు తన స్వరాన్ని నీకు వినిపించును గాక. హల్లెలూయా. ఇక్కడ ఆశ అనేది ఏమైపోయిందంటే పూర్తిగా సన్నగిలిపోయింది. యెషయా రాసిన గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఇదిగో ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచించరా. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో. చూడండి, అరణ్యములో నేను త్రోవ కలగజేస్తున్నాను, ఎడారిలో నేను ఏం చేస్తున్నానంటే నదులు పారజేస్తున్నాను అంటున్నవాడుగా ఉన్నా. ఈరోజు జవాబు రాకపోతే ఆశ వదిలివేయొద్దు, మార్పు రాకపోతే ప్రార్థన ఆపవద్దు, మౌనంగా ఉంటే దేవుడు లేడు అని నువ్వు అనుకోవద్దు. మౌనంగా ఉంటే దేవుడు లేడు అనుకోవద్దు. మొదటి మాటగా నేను చెప్తున్నాను, ఎక్కడైతే ఆశలు చనగిలిపోయాయో అక్కడ దేవుని జోక్యం ఉంటుంది. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నట్టు అనిపిస్తున్నాడు? మనందరికీ ఒక ప్రశ్న ఉన్నది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, జవాబు రావడం వల్ల భక్తిగా ఉంటున్నావు, మందిరంలోకి వస్తున్నావు, సహవాసంలో నడుస్తున్నావు, కానీ నువ్వు అనుకున్నవి ఏమీ కూడా నెరవేరడం లేదు. కానీ నీతో పాటు చూసుకున్నట్లయితే మిగతా వారి జీవితంలో దేవుడు ఏదో ఒక మేలు జరిగిస్తున్నా, నీ జీవితంలోకి వచ్చేపాటికి ఆ మేలును పొందడానికి అది అడియాసగా మార్చబడుతుంది. వెంటనే మనకున్న సమాధానం ఏమిటంటే, ప్రభువా నా ప్రార్థన వింటున్నావా, ప్రభువా నా ప్రార్థన ఆలకిస్తున్న వాడుగా ఉన్నావా, నాకు ఎందుకు జవాబు ఇవ్వటం లేదు ప్రభువా, నన్ను నువ్వు మర్చిపోయావా, నన్ను ఎడబాపావా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, నీ జీవితంలో ఏదైనా ప్రార్థన చేసినప్పుడు అది నెరవేరడం లేదు అంటే నేను మర్చిపోయినాను కాదు. మన విషయంలో ఏం చేస్తామంటే సమయం చూసుకుంటూ ఉంటాం, గడియారం చూసుకుంటాం. మన విషయంలో దేవుడు ఏం చేస్తాడంటే ఆయన ప్రణాళికను చూస్తూ ఉంటా. మనమేమో గడియారం చూసి ఇంత టైం అయింది, ఇన్ని రోజులు అయిందని మాట్లాడతాం. దేవుడు మాత్రం తన ప్రణాళికలో భాగంగా ఏ సమయంలో అయితే నీకు అవసరమైందో ఆ సమయానికి దేవుడు ఇస్తాడు. ప్రసంగి 3:11 ఏమంటున్నాడంటే, ప్రతిదానికి ఒక సమయం ఉన్నది అంటున్నాడు. హబక్కు రాసిన గ్రంథంలో కూడా దేవుడు అంటున్నాడు, ఆలస్యం అవుతుంది, అవి నెరవేరవనవద్దు, కాలం వస్తుంది, ఆ కాలం వచ్చినప్పుడు అవి అన్నీ కూడా నెరవేరుతాయి అంటూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఇక్కడ గిద్యోను ఉన్నాడు. ఇక్కడ గిద్యోని యొక్క విషయంలో ఏమంటున్నాడు దేవుడు, ఇదిగో నీ చేతిలో శక్తి ఉన్నంత వరకు నా మీద ఆధారపడవు. నీ చేతిలో శక్తి అనేది లేనప్పుడే కదా నా మీద ఆధారపడతావా. గిద్యోను ఇదిగో 30,000 మంది ఉన్నారా, 1,00,000 మందిని 30,000 మందికి తీసుకొచ్చాడు, 30,000 మందిని 10,000 మందికి తీసుకొచ్చాడు, 10,000 మందిని 300 మంది దాకా తీసుకొచ్చిన వాడుగా ఉన్నా. వాస్తవంగా అయితే 1,00,000 మంది జనం ఉన్నట్లయితే, సైన్యం ఎక్కువ ఉన్నట్లయితే సైన్యం మీద గిద్యోను ఆధారపడేవాడు. కానీ 300 మంది ఉండడం వలన గిద్యోను ఎవరి మీద ఆధారపడ్డాడు అంటే దేవుని మీద ఆధారపడ్డాడు. అందుకే మన బలానికి మించిన పనులు దేవుని బలం చేయాల్సి కాబట్టి మనం దేవుని మీద ఆధారపడాలి. ఇదిగో గిద్యోను, నీవు నా మీద ఆధారపడడం నేర్చుకో అని దేవుడు ఆ రోజు గిద్యోను నేర్పించా. 300 మందితోనే గిద్యోను దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాడు. కాబట్టి కత్తి తీయకుండానే, యుద్ధము చేయకోకుండానే దేవుడు ఆ యుద్ధంలో గొప్ప విజయాన్ని సాధించిన వాడుగా ఉన్నా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో అర్ధరాత్రి వేళ శిష్యులైన వారు ఏం చేస్తున్నారంటే చేపలు పడతాకు వెళ్ళారు. వారి శక్తిని, తెలివితేటలని, నైపుణ్యాన్ని అన్నిటిని ఉపయోగించి సముద్రంలో వారి చేపలు పట్టడానికి వెళ్ళారు. అయితే ఏం జరిగింది, రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక చేప కూడా వలలో దొరకబుచ్చుకోలేకపోయారు. ఆ ప్రయాస, శ్రమ అంతా నిష్ఫలమైపోయింది. నిస్సహాయంగా ఉన్న ఈరోజు వలలు ఖాళీ, ధోనిలు ఖాళీ, ఆశలు ఖాళీ, అన్నీ వారి జీవితంలో ఖాళీగా నింపబడినగా కనపడుతున్నాయి. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నీతో నేను లోతుగా నడిపించు. ఇదిగో సీమోను, నీతో నేను కుడివైపు, నీ వలలను కుడివైపుకు వేయి. ఇదిగో ఇప్పటి వరకు నీ బలంతో ప్రయత్నం చేసావు కదా, నీ శక్తితో ప్రయత్నం చేసావు కదా, నీ శక్తి, నీ బలము, నీ ఆశను సజీవంగా ఉంచలేకపోయింది కదా, నీ ఆశలు చల్లారిపోయినాయి కదా, ఇప్పుడు నా మాట చొప్పున నీ వలవేయి అని దేవుడు ఆ యొక్క సీమోనుతో చెప్పినప్పుడు, సీమోను దేవుని మాట చొప్పున వల వేస్తే వల నిండా విస్తారమైన చేపలు, వల పిగిలిపోయినట్లుగా 2 ధోనిల చేపలను దేవుడు ఆ యొక్క
శిష్యులు ఇది వారికి అందించిన వాడుగా ఉన్నాడు. అంటే వీరి జీవితంలో అన్నీ ఖాళీ అయిపోయినప్పుడు దేవుని యొక్క జోక్యం అనేది వచ్చింది. దేవుని యొక్క జోక్యం వచ్చింది. ఈమె కూడా ఇట్లాగే ఉంది. అన్నీ ఉన్నప్పుడు లెక్క చేసిందా దేవుణ్ణి? లెక్క చేయాల. నాకేంటి, నా పుట్టిల్లు ఉంది, ఇక్కడ కరువు వస్తే ఏంటి, నా పుట్టింటి చాలా గొప్పది అని భర్తను కూడా వెంట పెట్టుకుని మోయాబుకి వెళుతుంది. అప్పటికే చాలామంది అంటున్నారు, అమ్మా నువ్వు మెట్టింటికి వచ్చావు, ఇది దేవుడు ఆశ్రయించబడిన ప్రాంతం, మోయాబుకి వద్దమ్మా అంటే మోయాబుకి వద్దనే కొద్దిగా ఏం చేసిందంటే ఈ నయోమి ఆ మోయాబుకి వెళ్ళింది. బలముంది, ధనముంది, సంపద ఉంది. కొంతకాలానికి భర్తను కోల్పోయింది, ఇరువురు బిడ్డలు కోల్పోయింది, నిస్సహాయంగా రిక్తురాలుగా చేదైన అనుభవముతో ఆమె ఎక్కడికి వచ్చింది? మరలా బెత్లెహేముకి వచ్చింది. ఈమె జీవితంలో దేవుడు ఎందుకు కలగజేసుకున్నాడు? ఈమె జీవితంలో దేవుడు మరలా ఎందుకు జోక్యం చేసుకున్నాడో తెలుసా మీకు? అంటే ఆమె చేదైన అనుభవాలు ఉన్నా కూడా మరలా దేవుడు ఆశ్రదించబడిన బెత్లెహేముకి రావాలన్న నిర్ణయం ఆమె తీసుకుంటాం వల్ల ఆశలేమి ఆమె జీవితంలో దేవుడు జోక్యం చేసుకుని ఆ యొక్క రూతును యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలో ఆమెకి చోటిచ్చిన వాడుగా ఉన్నాడు. ఆమె జీవితం ఎలాంటిది? పొలంలో పరిగి వేరుకునే పరిస్థితి, కానీ ఇప్పుడు ఆ పొలానికి యజమాని చేసిన వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ఆమెకు చోటిచ్చిన వాడుగా ఉన్నాడు. ఒక్క నిర్ణయం ఏం చేసింది? నేను బెత్లెహేముకు తిరిగి రావాలి, ఇదిగో ఆ దేవుణ్ణి నేను ఆరాధించాలి అన్న ఒక ఆశ కలిగి ఆమె వచ్చింది. కాబట్టి ఆ ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? తృప్తిపరిచాడు. అంటే ఈమె బలము ఉంది, ఆ బలముతో ఏదో ప్రయత్నం చేసి కరువును జయిద్దామని వెళ్ళింది. కానీ కరువును జయించలేక ఏమైందంటే కరువుతోనే మరలా ఎక్కడికి వచ్చింది? బెత్లెహేము. బెత్లెహేము విడిచేటప్పుడు సమృద్ధి, కానీ బెత్లెహేముకి వచ్చేటప్పుడు ఏమీ లేని నిస్సహాయమైన స్థితి. అంటే ఆశ అనేది లేదు, కానీ దేవుడు ఆమె జీవితంలో జోక్యం చేసుకోలేదా? మరలా ఆ కుటుంబాన్ని నిలబెట్టలేదా? ఈరోజు దేవుడు సూటిగా నీతో ఇదే మాట మాట్లాడుతున్న వాడుగా ఉన్నాడు. నువ్వు ఏ ఆశ లేని వాడుగా ఉన్నావో, అయితే నీ ఆశలు పూర్తిగా అడుగంటున్న వేళ దేవుని యొక్క జోక్యం నీ పక్షంగా ఉండును గాక. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం మనం చూసుకున్నట్లయితే, మరియు అపరాధం వలనను శరీరమందు సున్నతి పొందక ఉండటం వలనను మీరు మృతులై ఉండగా దేవుడు మన మీద రుణముగాను మనకు విరోధముగాను మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకి అడ్డం లేకోకుండా దానిని ఎత్తివేసి మన అపరాధమన్నిటిలోనూ క్షమించి ఆయనతో కూడా మిమ్ములను జీవింప చేశాను. అంటే ఇక్కడ సిలువలో చేసిన దేవుని యొక్క కార్యం గురించి రాయబడి ఉన్నది. సిలువలో ఆయన ఇచ్చిన విజయం గురించి రాయబడి, ఆశ లేని అనుభవాలు ఉన్నాయి. అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిన వారముగా ఉండనప్పుడు ఆయన సిలువలో కార్చిన రక్తం ఏం చేస్తుందంటే మనల్ని సజీవులుగానే ఉంచింది. అపరాధము పాపం వల్ల మనం మరణించుకోకుండా ఆ సిలువ రక్తం ఏం చేస్తుందంటే మళ్ళా సజీవుల గుంపులో ఉంచేలా చేస్తుంది. దేవుడు యొక్క మహిమ మన జీవితంలో కనబడడానికి కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే ఆలస్యం చేస్తూ ఉంటా. మార్త అంటుంది, అయ్యా నీవు ఉన్నట్లయితే నా నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. కానీ ఎందుకు ఆలస్యమైంది? దేవుని యొక్క మహిమ. ఇదిగో చనిపోయిన వారిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క శక్తిని బట్టి మరలా లేపగలడు అని దేవుని యొక్క నామం యొక్క మహిమ జనులైన వారు గుర్తించినట్లుగా ఆ రోజుల్లో లాజరు ఎక్కడికి వెళ్ళినా కూడా యేసుక్రీస్తు ప్రభువారితో పాటు వెళ్ళారటండి. అక్కడ 2 ఆకర్షణలు ఉన్నాయి. మొదట యేసుక్రీస్తు ప్రభువారు అనే ఆకర్షణ, రెండవ ఆకర్షణ ఏంటంటే మృతుల్లోంచి తిరిగి లేచిన లాజరును చూద్దామని అనేక మంది లాజరును చూడడానికి ఆ సభల్లో వారు ఏకీభవించేవారుగా ఉన్నా. అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు మన జీవితంలో ఆలస్యం చేస్తూ ఉంటా. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే దేవుని యొక్క మహిమ అనేది మన పక్షంగా చూపించడానికి. అన్న జీవితంలో కూడా ఇదే జరిగింది కదా. ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. హన్నా యొక్క విషయంలోనూ, రక్తస్రావం కలిగిన యొక్క విషయంలోనూ, ఇద్దరు విషయాలు నేను ఒకటే మాట చెప్తున్నా. ఒక ఆమెకేమో డబ్బు ఉంది, అనేక ప్రయత్నాలు చేసింది. ఒక ఆమెకేమో కుటుంబ బలం ఉంది, ఆమె అనేకమైన ప్రయత్నాలు చేసింది. ఇద్దరూ స్త్రీలే,
ఇద్దరూ వారికి కలిగిన బలాన్ని బట్టి వారు చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసిన వారుగా ఉన్నారు. కానీ ఏ ప్రయత్నం కూడా వారి జీవితంలో ఏమైందంటే సక్సెస్ అనేది కాల. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చిన వారుగా ఉన్నారంటే దేవుని దగ్గరికి వచ్చిన వారుగా ఉన్నారు. ఆశ లేని అనుభవాల్లో ఉన్న ఇద్దరు స్త్రీలు కూడా దేవుని మీద, యెహోవా మీద వారు ఆశ పెట్టుకున్నారు. యెహోవా కొరకు వారు ఎదురు చూశారు. కాబట్టి వారి జీవితంలో ఒక స్త్రీ స్వస్థత పొందింది. ఒక స్త్రీ సమూయేలు రూపంలో ఆమె కన్నీటికి సమాధానం అనేది దొరకబడింది. ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క జోక్యం ఎప్పుడైతే నీ బలము పూర్తిగా ఆగిపోతుందో, నీ బలం పూర్తిగా ఆగిపోతుందో అప్పుడు దేవుని యొక్క పని చేయడం ప్రారంభిస్తా. నీ ఆశ ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు దేవుడు మన ఆశను చిగురింపచేసేవాడుగా ఉంటాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని సిద్ధం చేయడానికి కూడా ఈ అనుభవాల గుండా నడిపిస్తూ ఉంటాడు. ఆశ లేని అనుభవాల గుండా. ఎందుకు ప్రార్థన చేస్తున్న ఆశీర్వాదం రావడం లేదు అంటే కొన్ని సందర్భాల్లో మనము మోయగలిగిన ఆశీర్వాదమే మనకు రావాలి. మనం మొయ్యలేని ఆశీర్వాదం మన మీదకి వచ్చిందనుకో అది మనకి భారంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు మేము పిచ్చాపాటిగా మాట్లాడుకుంటాం రోడ్డు మీద వెళ్ళే కార్లు చూసుకుంటూ. ఒక కారు ఫార్చునర్ కారు చూసుకున్నాం. ఈ కారు ఎప్పుడైనా మనం కొనగలుగుతామా? ఈ కారు మీద ఎప్పుడైనా మేము తిరగలుగుతామంటే ఒక సహోదరుడు అన్నాడు, ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు అన్నయ్య అన్న. అయ్యా దేవుడు మనకి ఇస్తాడు సరే, దేవుడు మనకి ఇస్తే ఈ ఆంబోతండి కార్ని రోజు నడపాలంటే ఎన్ని లీటర్ల ఆయిల్ పోయాలి అంటే దేవుడు అది కూడా ఇస్తాడు అన్నయ్య అన్న. హల్లెలూయా. అంటే ఫార్చునర్ కారు కావాలని ఆశపడడం గొప్ప విషయమే, కానీ అది వస్తే దాన్ని పోషించే శక్తి ఉండాలి కదా. ఇక్కడికి మా ప్రాంతం మందిరం నుంచి ఈ మందిరానికి రావాలంటే మామూలుగా పెద్ద జేబు కోసుకుంటేనే కానీ ఆ కారు నడుచుకుంటా రా. చిన్న జేబులు కోస్తే మధ్యలో ఆగిపోతుంది ఆ కారు, మధ్యలో ఆగిపోద్ది. అంటే ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు అనుకోండి, అది మనకు భారంగా ఉండాలా, అది మనకి ఇంకా ఆహ్లాదంగా ఉండాలా చెప్పండి. అది మళ్ళీ ఇంకో మెట్టెక్కించేలాగా అది మనకు భారంగా మాత్రము ఉండకూడదు. ఇప్పుడు చిన్న వయసులోనే యేసేపు యొక్క జీవితంలో దేవుడు ఆ కళను నెరవేర్చాడు అనుకోండి, చిన్న వయసులో ఆ ఆశీర్వాదం నిలబెట్టుకోగలిగేవాడా? లేదు. ఒక వయసు వచ్చేంత వరకు ఎన్నో అనుభవాలను అతడు దాటిన తర్వాత కానీ ఆ యొక్క ఆశీర్వాదంలోకి వచ్చాడు. ఆ ఆశీర్వాదంలోకి వచ్చిన తర్వాత ఆ పడ్డ శ్రమలు, పడ్డ బాధలు, పడ్డ అనుభవాలు అన్నీ గమనించి దాన్ని నిలబెట్టుకున్నాడు. దాన్ని ఏం చేశాడండి? నిలబెట్టుకున్నాడు. చాలా సందర్భాల్లో మేము చూస్తూ ఉన్నాం. గ్రామంలో ఒక చిల్లర కొట్టు ఉంది. ఆ గ్రామం అంతా కూడా ఆ చిల్లర కొట్టు దగ్గరికి వెళ్ళేవాళ్ళం. చీటీ పట్టుకెళ్ళాలంటే మా చీటీ వెళ్ళంగానే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నీది 50వ నంబర్ అన్నట్లుగా మా చీటీ కూడా ఎన్నో చీటీల కింద కూర్చున్న వాళ్ళం. ఒకళ్ళు కొట్టుడు పెంపుడు దగ్గర నీళ్లు కొట్టుకుంటాకి ఎట్లా బిందుల మీద కూర్చొని వరుస మీద కూర్చున్న వాళ్ళము, ఈ చిల్లర కొట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా ఆ బల్ల మీద వరుసగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కూర్చున్న వాళ్ళం. ఎందుకంటే మా లైన్ వచ్చినప్పుడు మేము ఆ సరుకులు కట్టించుకోవాలని. అంత ఒత్తిడిగా ఆ చిల్లర కొట్టు వ్యాపారం అనేది బాగా సాగేది. కానీ ఏం జరిగిందో ఏంటో ఆ కుటుంబంలో ఒక సంక్షోభం వచ్చింది. ఆ సంక్షోభాన్ని బట్టి ఎవరికోవారు మరలా వేరు వేరు వ్యాపారాలు పెట్టుకున్న వారుగా ఉన్న ఆయన వ్యాపారాన్ని కొనసాగిస్తున్న వాడుగా ఉన్నా. మరి బయట నుంచి ఒక ఆమె వచ్చింది. మరి ఒత్తిళ్ళు ఏమిటో తెలియదు, కుటుంబంలో ఉన్న ఇబ్బందులు ఏంటో తెలియదు. కానీ కొట్టులోకి వచ్చే వారితో మాట్లాడే విధానాల్లో ఆ కుటుంబస్తులు ఇంట్లో ఉన్న ఒత్తిళ్ళు వ్యాపారం మీదకి వచ్చే వారి మీద చూపించారు. అలా చూపించడం వలన మాకేం తక్కువైన కొట్టుకొని వస్తున్నాం, మా మీద బ్రతికి వీళ్ళు గొప్పవాళ్ళు, ఇప్పుడు మా మీద వీళ్ళు అజాయిష్ చేస్తున్నారని ఎవరికి వారు అందరూ జారుకున్న వారుగా ఉన్నారు. ఆ సహోదరి మన మధ్య కుటుంబస్తులు కనబడిన వారుగా ఉన్నారు. మీరు ఎంత గొప్ప వ్యాపారం చేసేవారు అన్నయ్య గారు, ఒక ప్రముఖమైన వ్యాపార స్థలంగా ఉండేదంటే ఆయన అంటున్న మాట, మా నాన్నగారు మాకు మంచి వ్యాపారం ఇచ్చాడయ్యా, మేము దాన్ని నిలబెట్టుకోలేకపోయాం. ఆ రోజు మాకు అనుభవం లేదు, మాకు ఎవరితో ఎట్లా ఉండాలన్న అనుభవం లేదు. ఈరోజు అనుభవం వచ్చింది, వ్యాపారం లేకోకుండా పోయింది అని వారు ఎంతగానో బాధపడుతున్నారు. అంటే మన జీవితంలో నేను చెప్తున్న మాట ఏమిటంటే, మనం ఆశీర్వాదం కోరుకుంటాం, కానీ ఆ ఆశీర్వాదం నిలుపుకునే శక్తి ఉందా? కొన్నిసార్లు ఆ ఆశీర్వాదాన్ని నిలుపుకునే శక్తి లేకపోతే మనకొచ్చిన ఆశీర్వాదం మనకు ఎలాగుంటుందంటే భారంగా ఉంటుంది. మనకొచ్చిన ఆశీర్వాదం మనకు ఎలాగుంటుంది? భారంగా ఉంటుంది. ఈరోజు యేసేపు యొక్క విషయంలో దేవుడు ఏం చేశారంటే తగిన సమయంలో యేసేపుకి ఆశీర్వాదం అని ఇచ్చారు. మనం అందరం కూడా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఆ కోడి పిల్లల్ని పొదగేసేవాళ్ళం.
మనలో చాలామంది మరి చేశారో లేదో కానీ మిమ్మల్ని మీరు ఊహించుకోండి. ఆ కోడిపిల్ల ప్రతిరోజు మా తల్లి ఏం చేసేదంటే ఎంతవరకు చేస్తుందని చూసి, ఆ కోడిపిల్ల బయటకొచ్చినప్పుడు మిగిలిన గుడ్డు ఏం చేసేదంటే తీసి బయట పడేసేది. గుడ్లోంచి బయటకొచ్చిన దాని నుంచి ఆ గుడ్డుని ఏం చేసేది బయట పడవేసేది. ప్రతిరోజు మేము గమనించాం. మాకు కొంచెం కుతూహలం ఎక్కువ. కుతూహలం ఎక్కువ కాబట్టి ఎట్లైనా ఈసారి గుడ్లోంచి రాకెత్తమే కోడిపిల్లని పీకేయాలని ఆలోచన వచ్చింది. కాబట్టి మేమేం చేసాం, ఆ పొదిగిన కోడికి అప్పటికి ఆ కోడి అంటానే ఉంది కో 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 అని. అప్పటికి ఆ కోడి పుడుతానే ఉంది. ఆగాలి గదా! ఏ కోడి రోజు నన్ను చూస్తున్నావు గదా! నన్ను పుడుత్తావేంటి అని చెప్పి దాని పేక పట్టుకొని గుడ్డు పట్టుకున్నా. గుడ్డు పట్టుకున్న తర్వాత ఎట్టో కొంచెం పెంకు అనేది బయటికి చేస్తుంది. దీన్ని ఎట్టాగైనా మనం ఏం చేయాలి? ఆ కోడి పిల్లని బయటికి తీయాలని చెప్పేసి ఆ గుడ్డు భాగాలు కొట్టేసాం. ఆ కోడిపిల్ల అయితే వచ్చింది. కోడిపిల్ల అయితే వచ్చింది. కాసేపటికి సచ్చింది. కాసేపటికి ఏమైందండి? సచ్చింది. అంటే నేను చెప్తున్న మాట ఇది ఎందుకు సచ్చింది? దానంతటగా అది పగలగొట్టుకొని వచ్చిందనుకోండి, కాళ్ళల్లో శక్తొచ్చేది. దానంతకి అది పగలగొట్టుకొచ్చినట్లయితే రెక్కల్లో శక్తొచ్చేది. దానంతటికి అది గుడ్డు బయటకొచ్చినట్లయితే నిలబడే శక్తొచ్చేది. కానీ ముందుగా చేసిన ప్రయత్నం ఏం చేసిందంటే, అది నిలబడలేకపోయింది. అది బ్రతకలేనటువంటి అనుభవం వచ్చింది. అట్లాగే దేవుడు మన జీవితంలో కూడా ఇట్లాంటివే మనంతట మనం నిలబడేంత వరకు దేవుడు ఏ ఆశీర్వాదం ఇవ్వడు. ఒకవేళ ఏ ఆశీర్వాదమైనా మనకొచ్చిందంటే అది మనకెలాగుంటుందంటే భారంగానే ఉంటుంది. ఇప్పుడు చెప్పండి కోడి పిల్ల విషయంలో మేము చేసింది కరెక్టా? రాంగా? అది మంచిగా ఉండాలని ఆలోచన చేశాం. కానీ దానంతటికి అది బయట రానంత వరకు మనం ఏ ప్రయత్నం చేసినా దానికి ఎలాగుంటుందది? భారంగానే ఉంటుంది. అట్లాగే నీ అంతట నీవు నీ ఆశీర్వాదం నిలబెట్టుకునే స్థాయి వచ్చేంత వరకు దేవుడు నీకేది ఇవ్వడు అన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నువ్వు చిన్నప్పుడే బుల్లెట్ అడిగావు. కానీ తండ్రికి తెలుసు ఇప్పుడు వీడు బుల్లెట్ ఇస్తే కనీసం వీడు నిక్కరేసుకుంటాం కూడా రాలేదు. వీడు బుల్లెట్ మీద ఎట్ట ఉంటాడని. కాబట్టి తగిన సమయం వచ్చినప్పుడు ఏం చేస్తాడు? తండ్రికి ఆ బుల్లెట్‌ను అప్పగిస్తూ ఉంటా. ఇక్కడ మన జీవితంలో ఆలస్యం గురించి నేను మాట్లాడుచున్నాను. అంటే మనల్ని సిద్ధం చేయడానికే సిద్ధం చేయడానికే కొన్ని విషయాలు మన జీవితంలో ఆలస్యం అవుతూ ఉంటాయి. అయితే అసలు కథాభాగానికి వచ్చేస్తున్నాం. ఇక్కడ ఆశ ఎక్కడైతే పూర్తిగా నశించిపోతుందో, ఆశ ఎక్కడైతే పోతుందో అక్కడ దేవుని యొక్క అద్భుతం అనేది ప్రారంభమవుతుందని చెప్తున్నా. ఇక్కడ ఆశ తగ్గిపోయినప్పుడు 2 అనుభవాలు చెప్తున్నా. ఆశ ముగిసిన స్థితి వేరు, ఆశ తగ్గిపోయిన స్థితి వేరు. ఆశ తగ్గిపోయిందనుకోండి మరలా ఏదో ప్రయత్నించాలి, ఏదో పని చేయాలి అని మనం ప్రయత్నాలు చేస్తాం. కానీ ఆశ ముగిసిపోతే ఆలోచన ఆగిపోతుంది, ప్రయత్నాలు ఆగిపోతాయి, అక్కడ మౌనం ఉంటుంది, నిశ్శబ్దం వెలువడి చేస్తుంది, నిస్సహాయత అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ నేను చెప్తున్న మాట ఏమిటంటే మన జీవితంలో ఆశ తగ్గిపోవడం కాదు, చాలా సందర్భాల్లో ఆశలు ముగిసిపోయినట్లుగానే కనబడుచు ఉంటాయి. ఎర్ర సముద్రం కనబడుచుంది, వెనకమాల ఫరో సైన్యం, ఆ ఎదురుగా ఎర్ర సముద్రం, పక్కంట అరణ్యం. ఇన్ని అనుభవాల మధ్య వారి ఆశ ముగిసిపోయినట్లుగానే కనపడింది. ఇక ఎటువంటి ఆశ అనేది వారి జీవితంలో లేవు. అందుకే అంటున్నారు అక్కడ సమాధులు లేవా, అక్కడ సమాధులు లేవా, మమ్మల్ని ఎందుకు ఎక్కడ దాకా నడిపించావు అని ఆశ ముగిసిపోయింది. కాబట్టి వారు ఈ మాటలు మాట్లాడుచున్న వారుగా ఉన్నారు. అంటే ఎప్పుడైతే ఆశ ముగిసిపోయిందో అక్కడ దేవుని యొక్క జోక్యం వారి పక్షంగా వచ్చింది. ఎర్ర సముద్రంలో దేవుడు ఏం చేస్తుంటే నూతనమైన మార్గాన్ని దేవుడు తెరిపించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడైతే ఆశ ముగిసిపోతుందో దేవుడు అక్కడ నీకు అనుకూలమైన ద్వారాలు తెరుచునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు, ఆయన సిలువకు అప్పగించిన వారుగా ఉన్నారు. సిలువకు అప్పగించ క్రితము శిష్యులైన వారు 3 సంవత్సరాలు ఆయన వెంబడించిన వారుగా ఉన్నారు. 3 సంవత్సరాల ఆశ, 3 సంవత్సరాల ఆ యొక్క నిరీక్షణ ఆ యొక్క శిష్యుల్లో కనపడుతూ ఉంది. ఎందుకంటే ఇదిగో ఆయనే మా భవిష్యత్తు, ఆయనే మా ఆశ, ఆయనే మా కోరిక అన్నట్లుగా శిష్యులైన వారు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించిన వారుగా ఉన్నారు. అన్నీ వదిలిపెట్టుకున్న వారుగా ఉన్నారు. వదిలిపెట్టుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించబడ్డారు, సిలువ మీద వేయబడ్డా. పేతురు ఏమంటున్నాడంటే అమ్మో ఇక నాలో ధైర్యం లేదు, నేను పిరికివాడినైనా వెళ్ళిపోయిన వాడుగా ఉన్నాడు. యోహాను అంటున్నాడు ఇక మనం ఏం చేయాలంటున్న వారుగా ఉన్నా. శిష్యులైన వారు దాక్కుంటూ
అనుకుంటున్న వారుగా ఉన్నారు. మార్తా మరి ఏమనుకుంటున్నారంటే బొల్లు మనకి ఏడుస్తూ ఉన్నవారుగా ఉన్నా అక్కడ ఏమాత్రం కూడా ఆశ లేదు. దేవుడు కూడా అంటున్నాడు, ఇక సమాప్తము అయిపోయింది. లోకం అంటుంది యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఓడిపోయారు. పరిసయ్యులు శాస్త్రులు అంటున్నాయి ఇంకా వీడి పేడ వదిలిపోయింది, ఇంకా వీడి పేడ వదిలిపోయిందని శాస్త్రులు పరిసయ్యులు అనుకుంటున్నాడు. ఏ రోజు అనుకున్నాడు, ఇక నా యొక్క రాజ్యానికి ఇక ఏ ఇబ్బంది లేదు, నా పీఠానికి ఏ ఇబ్బంది లేదని వాడు అనుకుంటున్న వాడుగా ఉన్నాడు. ఎవరికి వారు కథ ముగిసిపోయింది అనుకుంటున్న వారుగా ఉన్నారు. వాస్తవంగా ఆయన సమాప్తమైంది అని దేనికంటున్నాడు తెలుసా? అక్కడ వరకు మనుషుల మీద పాపం ఉంది. ఆ పాపము మనుషుల మీద ఏలుబడి చేసే అధికారాన్ని దేవుడు ఏం చేశారంటే సమాప్తం చేశాడు. అప్పటి వరకు మరణానికి అధికారం ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే మరణం అనే ముళ్ళను దేవుడు విరిచివేసిన వాడుగా ఉన్నాడు. అప్పటి వరకు చీకటి అధికారం ఉంది. ఇప్పుడు ఏం చేస్తాడంటే మృతుల్లోంచి దేవుడు ఏం చేస్తాడంటే పునరుద్ధానుడై తిరిగి లేచి మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అంటున్న వారుగా ఉన్నారు. మన జీవితంలో ఒక శుక్రవారం ఉంటుంది. ఆ శుక్రవారం ఏమనిపిస్తుందంటే ఆశ నశించిపోతుంది. శనివారం ఉంటుంది, ఆశ పూర్తిగా ముగిసిపోతుంది. కానీ దేవుడు అంటున్నాడు నీ జీవితంలో ఒక శుక్రవారం ఉన్నట్లు, ఒక శనివారం ఉన్నట్లు, ఒక ఆదివారం కూడా ఉన్నది. ఆ ఆదివారం పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే తిరిగి లేచాడో, ఎక్కడైతే నీ ఆశ నశించిపోయింది ముగిసిపోయింది అనుకుంటున్నావో నీ ఆదివారంలో దేవుడు ఆ ఆశను చిగురింప చేయనుగాక. హల్లెలూయా. ఇక్కడ నీ యొక్క జీవితంలో దేవుడు దేన్ని ఉంచాడు? ఒక శుక్రవారం ఉంచాడు. అదే శుక్రవారంతో పాటు దేవుడు ఏం ఉంచాడంటండి? ఒక ఆదివారం కూడా ఆయన ఉంచిన వాడుగా కనబడుచున్నాడు. మరలా అంతకిందాడు చదువుకున్నాక కొలసీ రాసిన పత్రికలో ఇక్కడ ఒక శాసన రూపకమైన ఆజ్ఞ ఉంది. ఆజ్ఞనన్నిటిని దేవుడు ఏం చేశాడంటే తుడిచి వేసిన వాడుగా ఉన్నాడు. వాటి మీద ఆయన ఏం ఇచ్చినవాడంటే విజయం అనేది ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఒక కుటుంబం చక్కగా ఉంది, అనుకోకుండా వ్యాపారంలో నష్టం, అతడు చేస్తున్న ఉద్యోగంలో ఏమైపోయాడంటే వెనకబడిన వాడుగా ఉన్నాడు. ఉద్యోగం పోయింది, చాలా ప్రయత్నాలు, ఎవరెవరి రికమెండేషన్లు, ఆ రికమెండేషన్ల ప్రకారం వెళ్ళాడు, అయినా కుదరలేదు. ఇప్పుడు ఏవో జాబ్ ఆఫర్స్ ఉన్నాయని జాబ్ ఆఫర్స్ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ కుదరలేదు. ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ఇంటర్వ్యూలు, ఎన్నో అటెంప్ట్స్. ఎన్ని అటెంప్ట్స్ అయినా ఇప్పుడు కాదులే, ఖాళీ ఉన్నప్పుడు పిలుస్తాంలే, చూద్దాంలే, ఏదో ఒకటి మేము చేసి పెడతాంలే అని అంటున్నారు తప్ప ఈ యువకుడి యొక్క ఉద్యోగ విషయాల్లో ఏమాత్రం కూడా ఫలం అనేది కనపడటంలా. కుటుంబంలో ఒత్తిడి అనేది కనబడుతుంటుంది. ఇక నేను కుటుంబాన్ని పోషించగలుగుతానా, కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తానా, ఆర్థికపరమైన పరిస్థితి ఏమిటి అని చాలా ఆందోళన అనేది ఆ కుటుంబంలో నింపబడింది. ఏ ప్రయత్నం చేసినా కూడా అతడు ఆ ప్రయత్నాల్లో సక్సెస్ అనేది కాలేకపోతున్నాడు. ఒకరోజు దేవుని సన్నిధానంలోకి వచ్చాడు, మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇప్పటి వరకు నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశా, ఈ చేతులతో చేయాల్సిందంతా చేశా, ఎక్కడ సక్సెస్ అనేది రావడం, ఇక నా వల్ల ఏమీ కాదు, కాబట్టి ఏదైనా చేస్తే నువ్వే చేయాలి, నువ్వు ఏదైనా చూపెడితే నువ్వే దారి చూపించాలి, ఇక నీ మీద నేను భారం వేశానని ఆ వ్యక్తి దేవుని మీద భారం వేసేసి ఆ మందిరంలో ప్రార్థన చేస్తున్నవాడుగా ఉన్నా. అనుకోకుండా చిన్న ఉద్యోగం ఆ కుటుంబానికి దేవుడు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. చిన్నదే కానీ ఆ ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నాడు. పరిస్థితులు మారి అంటే పరిస్థితులు అయితే మారలా, కానీ నిదానంగా ఉద్యోగాన్ని చేసుకుంటం వల్ల కుటుంబ వాతావరణం అనేది మార్చబడింది. తర్వాత వారు దేవుని మీద ఆధారపడడం అనేది వారు నేర్చుకున్న వారుగా ఉన్నారు. ఎక్కడైతే ఆశ పూర్తిగా నశించిపోయింది అనుకుంటున్నారో మరలా దేవుడు ఏం చేశాడంటే ఆ ఉద్యోగంలో పరిణితి సాధించిన తర్వాత ఇంకొక సంస్థలో ఊహించిన విధంగా గొప్ప స్థాయిలో అతనికి ఉద్యోగం అనే దేవుడు ఇప్పించిన వాడుగా ఉన్నా. ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా ఇంతే. ఆశ చనిపోతుంది, నేను ఆ ఉద్యోగమే చేస్తా, ఆ పనే చేస్తా, ఆ వ్యవసాయం చేస్తా, నేను 10 సెంట్లు 20 సెంట్లు 30 సెంట్లు అరెకరం వ్యవసాయాలు చేయను, చేస్తే 10 ఎకరాలు చేస్తా, చేస్తే 30 ఎకరాలు చేస్తా కాదంటండి. నీకు వచ్చింది ఏదో అదే దాన్ని నువ్వు ఏం చేయాలటండి, చేయడం ప్రారంభించు. కొంచెంలో నువ్వు నమ్మకం ఉన్నట్లయితే విస్తారమైన వాటిలో దేవుడు నేను నమ్మకమైన వాడిగా చేయనుగాక. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా అంటే ఏది ఇచ్చాడో ఇచ్చిన దాన్ని ఏం చేశాడటండి, వృద్ధి చేసుకున్నాడు. బలా చెడ్డ దాసుడిగా ఉంటావా, బలా నమ్మకమైన దాసుడిగా ఉంటావా? అయితే ఇక్కడ ఆశలన్నీ పూర్తిగా అడుగంటిపోయాయి. కానీ ఆశ లేని చోట దేవుని యొక్క జోక్యం చేస్తుందంటే మరలా ఆ కుటుంబాన్ని నిలబెట్టేదిగా కనబడుచు ఉన్నది. ఈరోజు ఆశ ఉన్న చోట అద్భుతం జరగలేదు. ఆ కుటుంబంలో ఆశ పూర్తిగా ముగిసిన చోటనే అద్భుతం జరిగింది. ఇశ్రాయేలు యొక్క జీవితంలో ఏం జరిగింది? ఆశ లేదు, కానీ
ఎర్ర సముద్రంలో దేవుడు మార్గం తెరవలేదా? లాజరు యొక్క విషయంలో ఆశ లేదు, కానీ పునరుద్ధానుడిగా బయటకు తీసుకురాలేదా? అన్న యొక్క జీవితంలో ఆశ లేదు, కానీ దేవుని యొక్క జోక్యము సమయాల రూపంలో జవాబు రాలేదా? శిష్యుల యొక్క జీవితంలో ఆశ లేదు, కానీ పునరుద్ధానం ఏం చేస్తుందంటే వారి ద్వారా బలమైన సంఘ నిర్మాణం జరిగించలేదా? ఈరోజు నీ జీవితంలో ఏ ఆశ అడిగంటుకుపోయిందో దేవుని యొక్క జోక్యం అక్కడ ఉండునుగాక. అక్కడి నుంచే దేవుడిని పునాదులు బలపరచునుగాక. అక్కడి నుంచి దేవుడిని నీలాంజనములతో కట్టునుగాక. ఏడు కొద్ది మాటలు మన ఇంట్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఎప్పటి వరకు నాయన మా జీవితంలో మా యొక్క ప్రయత్నాలు బట్టి ఆశ లేని వారుగా ఉన్నాం. ఆశలన్నీ కూడా ప్రభా ముగిసిపోయినాయి, ఇక కథ అంతా అయిపోయింది అనుకుంటున్నా. కానీ ప్రభా మనుషులు ప్రభా ఎక్కడైతే విడిచిపెడతారో అక్కడ నీ దక్షిణహస్తం మమ్మల్ని ఆదుకుంటుందంటున్నా. లోకం ఎక్కడైతే వెలివేస్తుందో అక్కడ నీ సహవాసం మాతో పాటు ఉంటుందని చెప్పా. ఇదిగో నాయన మా జీవితంలో నీ నామ మహిమార్థమై ఏది చేస్తున్నా కూడా ప్రభా దాన్ని మేము గ్రహించువారుగా ఉన్నట్లుగా ప్రభా ఎక్కడైతే ఆశ ముగిసిందో ఇక మీద ప్రభా మా ప్రయత్నాల మీద కాకుండా ప్రభా నీ మీద ఆధారం చేసుకున్నట్లయితే గిద్యోను ఏ విధంగా విజయం సాధించిన వాడుగా ఉన్నాడు, రక్తస్రావం కలిగిన స్త్రీ ఏ విధంగా విజయం సాధించిన వారుగా ఉన్నారు, ఎర్ర సముద్రంలో బిడ్డలైన వారు ఏ విధంగా నూతన మార్గంలో నడిచిన వారుగా ఉన్నారు. మేము ఈ అనుభవాల్లో నడిచినట్లుగా ఈ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని అతి త్వరగా రాని అన్న యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.